నమస్తే. 'దేవరా' ఈవెంట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, తెలుగు ప్రేక్షకులు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ అది క్యాన్సిల్ అయింది. మొత్తానికి ఆ క్యాన్సిల్ అయ్యేదాని వెనక కథేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి చాలా కాలం తర్వాత, దాదాపు 'త్రిబుల్ ఆర్' సినిమా అయిపోయిన తర్వాత 'దేవరా పార్ట్ 1' ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన ఈవెంట్ నోవోటెల్ హోటల్లో జరుగుతుందన్న సందర్భంలో సండే సందర్భంగా చాలామంది ఈవెంట్కి హాజరవ్వడం జరిగింది. కానీ అది ఈవెంట్ ఎందుకో సక్సెస్ కాలేదు. అంటే ఈవెంట్ జరగకుండానే పూర్తిగా ఆగిపోవడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక 4,000 మంది అనుకున్నారండి, అంచనా వేసుకున్నారు. కానీ అక్కడ 40,000 మంది వచ్చారు. దాంతో నోవాటెల్ లాంటి దాంట్లో 40,000 పట్టడం అనేది ఇంపాసిబుల్. అందువల్ల అది ఘర్షణ వాతావరణం నెలకొంది. అభిమానులు ఊరుకోరు కదా, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చారు అభిమానులు దేవరా ఈవెంట్ కోసం. వాళ్ళు శ్రేయస్ మీడియా ఈవెంట్ ఆర్గనైజర్స్, శ్రేయస్ మీడియా వాళ్ళు ఏమంటున్నారంటే మేము 4,000 టికెట్లు మాత్రమే ముద్రించాం, పాసులు మాత్రమే ముద్రించాం, కానీ ఎక్కువ వచ్చేసారు, అందువల్ల ఇది అయింది అంటున్నారు. కానీ కొంతమంది పాసులు ఉన్నవాళ్ళు వాళ్ళు 10,000 మంది ఇచ్చుంటారు. 10,000 పాసులు ఇచ్చినా కానీ ఒకవేళ 4,000 మంది వస్తారని అంచనా వేసుకుని కూడా ఇచ్చి ఉండొచ్చు కదా. ఏదేమైనా కానీ ఒక తొక్కిసలాటలాగా వాతావరణం, ఘర్షణ వాతావరణం నెలకొనడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో జరపడం అనేది సాధ్యం కాదనే ఉద్దేశంతో వాళ్ళు రద్దు చేశారు. నిన్న జరగాల్సిన ఈవెంట్ అసలు క్యాన్సిల్ అయిపోయింది. దాని మీద జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసి అభిమానులకు క్షమాపణ కోరుతూ ఆయన ట్వీట్ కూడా చేశారు. అదండి. అయితే గతంలో కూడా చూసుకుంటే మనకి నటసింహం బాలకృష్ణ గారికి సంబంధించి 50 సంవత్సరాలటువంటి ఒక ఈవెంట్ కూడా కొంచెం ఈ శ్రేయస్ మీడియా వల్లే ఫ్లాప్ అయిందని చెప్పేసి అయితే చూసాం. అదిగాక దానికన్నా ముందు ఏదైతే గెస్ట్ ఎవరు వస్తున్నారో అని 50 సంవత్సరాల నట జీవితానికి సంబంధించి బాలకృష్ణ గారి ఈవెంట్కి ఎవరెవరు గెస్ట్లు వస్తున్నారని చెప్పేటువంటి ఈవెంట్ కూడా మైకులు కానీ అవి కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టాయి. సో శ్రేయస్ మీడియా ఈ మధ్య కొంత వెనకబడింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇట్లా రావటం ఇది రెండోదో మూడోది అనుకోవచ్చు మనం. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే సాధారణంగా మేము బహిరంగ ప్రదేశంలో చేద్దాం అనుకున్నాము, అంటే ఇట్లాంటి ఈవెంట్స్ ఇక్కడ చేస్తారు, కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో చేస్తారు, ఎక్కువ మంది పెడతారు కాబట్టి. వాళ్ళు అనే కారణం ఏంటంటే వినాయక చవితి గణేశోత్సవాలు జరుగుతున్నాయి ఒక పక్క, ఇంకో పక్క వాతావరణం అనుకూలించట్లేదు బహిరంగ ప్రదేశంలో పెట్టడానికి, అందువల్ల మేము నోవాటెల్లో తీసుకుని చేయాల్సి వచ్చింది అని వాళ్ళు వివరణిస్తున్నారు. ఇంతమంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి అంటున్నారు. సాధారణంగా ఎటువంటి సమాచారం లేకుండా ఫ్యాన్స్ కూడా తరలి రారు. వస్తున్నారంటే ఖచ్చితంగా ప్రిపేర్ చేసి ఉండాలి. కానీ ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ప్రెసిడెంట్ వీళ్ళు ఉంటారు కాబట్టి, కేంద్ర కమిటీ ఉంటుంది కదా, వాళ్ళ నుంచి ఆదేశాలు వెళ్తాయి, మీరు వస్తే ఇబ్బంది పడతారని రావద్దని చెప్పాలి లెక్కప్రకారం అయితే. మరి వాళ్ళు వచ్చారంటే ఇక్కడి నుంచి ఆదేశాలు వెళ్ళినాయా, అది ఎట్లా వచ్చారు, అంతమంది ఎలా వచ్చారు అనేది ఒక ఆశ్చర్యకరంగా అనిపించింది. అయితే ఈ సినిమా 'దేవరా' వచ్చేసరికి ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్కి ఇదేం పాన్ ఇండియా ఫస్ట్ టైం మూవీ అయితే కాదు, ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' కూడా చూసాం. కానీ ఎందుకో 'దేవరా' సినిమాకి సంబంధించి మాత్రం ఆయన తెలుగుకు సంబంధించి ఎక్కువ ఏమంటారు అనమాట, దీన్ని చేసే ప్రమోషన్స్ కావచ్చు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం లేదు. మిగతా భాషలో తమిళం మిగతా భాషల్లోనే ఎక్కువ ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, తెలుగుని పట్టించుకోవట్లేదు అని కొన్ని వార్తలు కూడా ఉన్నాయి. దాని నుంచి మీరు ఏం చెప్తారు? అంటే నిన్న ఈవెంట్ సక్సెస్ అయ్యి ఉంటే అప్పుడంతా వచ్చేది కాదు తెలుగులో, ఎందుకంటే సినిమా మీద హైప్ ఉంది, బాగా హైప్ ఉంది. ఇప్పుడు నిన్న రద్దయిన ప్రోగ్రాం మళ్ళీ జరుగుతుందా లేదా అని రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. 27 తారీఖు సినిమా రిలీజ్ ఇంకా ఎంతో దూరంలో లేదు, చేయాలంటే 2 రోజుల్లోనే చేయాలి. మరి ఒకవేళ అది చేస్తారు, వాళ్ళు ఏమంటున్నారంటే చేస్తే ఉండొచ్చు కూడా చెప్పలేము, లేకపోతే ఫ్యాన్స్ మీట్ లాగా పెట్టుకుని సినిమా రిలీజ్ తర్వాత ఒక మీట్ అయితే పెడతాము అని చెప్పి చెప్తున్నారు, నిర్వాహకులు చెప్తున్నారు. మరి ప్రస్తుతానికైతే ఇక ఈవెంట్ ప్రస్తుతానికి లేనట్టుగానే చెప్పాల్సి వస్తుంది. అయితే మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనగానే సినిమాకి సంబంధించినటువంటి కొన్ని క్లూస్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, లేదంటే ఆ సినిమాకి సంబంధించి కొంత సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ వస్తుంటారు. సో ఈవెంట్కి సంబంధించి మనం చూసుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్, దీనికి సంబంధించి సినిమా పైన ఇంకొద్ది హైప్స్ పెంచుతాయని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? సినిమా ఎఫెక్ట్ ఏం అవుదండి, ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి కొన్ని షోలు వేశారని టాక్ అయితే ఉంది. సెలబ్రిటీల కోసం కొన్ని షోలు వేశారని, సెకండ్ హాఫ్ యాక్షన్స్ అని వేశారు, చాలా బాగున్నాయి అని చెప్పి టాక్ అయితే వస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారు కానీ చూశారని, అలాగే రాజమౌళి గారి అబ్బాయి కార్తికేయ కూడా సినిమా చూశాడని టాక్ అయితే ముందే ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. సినిమాకి మీద హైప్ని ఇంకా పెంచింది, ఆ వచ్చిన టాక్ అయితే హైప్ని ఇంకా బాగా పెంచిందని చెప్పాలి. అయితే ఈ సినిమాపై
డైరెక్టర్ శంకర్ గారు ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేశారన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూడగానే తనకు అనుకున్నటువంటి కథలో కొంత సీన్స్ కొంత మ్యాచ్ అవుతున్నాయని చెప్పేసి అయితే వస్తున్నట్టు వార్తలు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఆయన వెంకటేశ్వరరావు రాసిన ఒక నవల ఆయన రైట్స్ కొనుక్కున్నారట. అందులో కొన్ని సన్నివేశాలు ఎత్తేసారు. ఒక ట్రైలర్ సినిమా చూశాను, దాంట్లో దీంట్లో ఎత్తేసారు సన్నివేశాలు అని చెప్పి అంటున్నాడు ఆయన. నేను అలాంటి వాళ్ళు మీ లేఖలో చట్టపరమైన చర్యలు తీసుకున్నానని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. అది 3 భాగాలుగా తీద్దాం అనుకున్నాడు శంకర్ గారు ఆ సినిమాని. ఇప్పుడు ఈ సినిమా అయిన తర్వాత నేను ప్లాన్ చేసుకున్నాను, అవి ఎత్తేస్తున్నారు వాళ్ళు, దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నానని చెప్పి ఆయనతో అది దేవర అనే ఒక టాక్ ఉంది. దేవర్లోనే దేవర్ ట్రైలర్లో చూసిన తర్వాత ఆయన కామెంట్ చేశాడని అంటున్నారు. శంకర్ గారు అయితే పేరు చెప్పలా, దేవర్ అనేది చెప్పలేదు. కానీ కంగువాలో కూడా అని కొంతమంది అంటున్నారు. అది దేవరానా కంగువానా అనేది ఎవరికి తెలియదు. కానీ కంగువా రిలీజ్ అయిపోయి చాలా కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు దేవర్ రిలీజ్ పై ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఆయన శంకర్ గారు చెప్పిన కామెంటు దేవర్ని ఉద్దేశించి అన్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఆయన అట్లా అనిపించి ఉండొచ్చు. సినిమా చూసిన తర్వాత చాలా విషయాలకి ఎత్తేస్తే మరి శంకర్ కోర్టుకి వెళ్ళే ప్రమాదం ఉంది. అది నేను అనుకోవటం, మరి శంకర్ గారు ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశారో తెలియదు. కానీ మొత్తానికైతే చట్టపరమైన చర్యలు తీసుకున్నానని చెప్పి ఆయన ఒక హెచ్చరికలాగా ఆ కామెంట్స్ అయితే చేశారు. అయితే కొరటెల శివకి ఇంకా కష్టాలు తీరలేదంటే ఏమంటారు? అది ఆయనకి ఏంటి మరి ఆచార్య దగ్గర నుంచి కూడా ఇలాంటి రకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇది డైరెక్ట్గా పేరు పెట్టలేదు కానీ ఇప్పుడు బయట వస్తున్న వార్తలు ఏంటంటే ఈ దేవర్ గురించేనని టాక్ అయితే వస్తుంది. అప్పుడు ఆచార్య విషయంలో కూడా అది నానా రచ్చ చేశారు కొంతమంది. మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ సినిమా చూస్తే కానీ చూడకుండా మనం సినిమా ఫ్లాప్ అయితే ఎవరు మాట్లాడరండి. సినిమా హిట్ అయినప్పుడు మళ్ళీ రకరకాల వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు ఇట్లాంటివన్నీ. సో చూద్దాం సార్, మొత్తానికి సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది దేవర 1. సో చూద్దాం ఎలా ఉంటుందో. మంచి సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.